హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాలాస్ లిటిల్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడైతే మా బాబు నేను చేసిన డెకరేషన్ అలా చూస్తూ ఉన్నాడు. మామ్స్కి ఎప్పుడైనా సరే వీఆర్ ఎనఫ్, వీఆర్ సంథింగ్, మనకి ఒక వాల్యూ ఉంది, మన ఒక పర్సన్కి హోల్ వరల్డ్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే తన పిల్లల్ని చూసినప్పుడు మాత్రమే. వాళ్ళు చేసిన పనుల్ని లైక్ వాళ్ళు ఏది చేసినా పిల్లలకి ఎలా కనిపిస్తుంది అంటే వావ్ అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడైతే బాబు ఎక్స్ప్రెషన్స్ నాకు అలాగే అనిపించాయి అప్పుడు చూసినప్పుడు. అలా చూస్తూనే ఉన్నాడు. ఎందుకు చూసాడో లైక్ ఆ కలర్స్ వాళ్ళనో లేకపోతే సంథింగ్ ఐ డోంట్ నో. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఈ కేక్ అయితే మా సిస్టర్స్ ఇద్దరు ప్లాన్ చేశారు. కేక్ కటింగ్ అసలు అనుకోలేదు యాక్చువల్లీ. బట్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఐ నో బట్ చేయిస్తారని, బట్ అప్పుడే చేయిస్తారని నేను అనుకోలేదు. నిద్రలే అలా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. మా సిస్టర్ అనుకోకుండా వీడియోయే తీశారు. ఇదేది అసలు నేను వీడియో తీసుకోవాలి పెట్టుకోవాలి అని అనుకోలేదు. బట్ వీ హ్యావ్ వీడియోస్, వై నాట్ టు షేర్ ఇట్ ఇన్ యూట్యూబ్ అని నేను అనుకున్నాను. బుడ్డోడితో అలా కాసేపు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత అలా కేక్ని చూస్తూ, డెకరేషన్ చూస్తూ, బెలూన్స్ని చూస్తూ వాడు కాసేపు అలా ఎంగేజ్ అయ్యాడు. తర్వాత కాసేపటికి క్రాంకీ అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఇంకా బాబుని మా డాడీకి ఇచ్చేసిన తర్వాత ఇలా మేమిద్దరం కేక్ కటింగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాము. బట్ అగైన్ ఎప్పుడైనా సరే నేను ఏం బిలీవ్ చేస్తాను, ఏమి ఎక్స్పీరియన్స్ చేశానంటే కిడ్స్తో అంత ఈజీ కాదండి. ఏది మనం ప్లాన్ చేసుకున్నట్టుగా లేదంటే యాజ్ అవర్ విష్ అనేది అయితే అది అవ్వదు. ఇంకా అది ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ మూడ్. ఇక్కడ మా డాడీకి ఇచ్చిన వెంటనే మళ్ళీ వస్తా అని చెప్పారు. సో వాళ్ళ డాడీ తీసుకున్నారు ఈసారి. ఇంకా కేక్ కటింగ్ నేనే కేక్ కట్ చేసి లేట్ అవుతుంది, అలా 1 hour ఆల్రెడీ పాస్ అయిపోయిందని చెప్పి నేనే కేక్ కట్ చేశాను. వాళ్ళ సింపుల్గా కేక్ కట్ చేసి ఆయనకి తినిపించి. అండ్ అగైన్ ఇక్కడ బేబీ కొన్ని క్లిప్స్లో కనిపిస్తారు, కొన్ని క్లిప్స్లో కనిపించరు. అది వాడి మూడ్ అనమాట. వాడు ఎక్కడ ఒక చోటన ఉండాలని అనుకోలేదండి. అలా రూమ్ అరౌండ్ ద రూమ్ ఎంతమందిలో ఉంటే అంతమంది దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నాడు అనమాట. సో నేను అలా కేక్ తినిపించేసి జస్ట్ బుడ్డోడిని ఇలా కిస్ చేసుకుని అలా కొన్ని పిక్స్ తీసుకున్నాం, పిక్చర్స్. నాకైతే చాలా ఈ పిక్చర్స్లో ఒక పిక్చర్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ పిక్చర్ అయిపోయిందన్నమాట నాకైతే ఇప్పుడు. సో ఇలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత నేను మా వారికి ఇచ్చిన గిఫ్ట్స్లో అంటే చాలా గిఫ్ట్స్ ఇచ్చాను. అందులో వన్ ఆఫ్ ద గిఫ్ట్, చాలా అంటే మనీ కాదనుకోండి, లైక్ కానీ ఇచ్చిన గిఫ్ట్స్లో వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ నేను రివ్యూ చేయమని అడిగాను ఆయన్ని. హీ సెడ్ నో. బట్ నేను నార్మల్గా గిఫ్ట్ ఇస్తున్నట్టు ఇచ్చి ఆయన ఎలా ఫీల్ అయ్యారో తీసుకుంటాను కదా, ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి అని చెప్పాను. అదే ఇక్కడ రాగా పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు. నేను ఇచ్చే గిఫ్ట్స్లో ఒకటి తనకి యూజ్ఫుల్ అవ్వాలి అనుకుని ఈ గిఫ్ట్ అయితే తనకి యూజ్ఫుల్ కాబట్టి ఇచ్చాను. రెండోది లైక్ ఎక్స్పెన్సివ్ అయినా సరే నాకు నచ్చింది కాబట్టి ఇచ్చాను. ఇంకొక థర్డ్ వన్ అయితే మా ఇద్దరికి ఒక మెమరీగా ఉండాలి. ఇంకా రివ్యూ అయితే ఇంకా మీరు ఆయన మాటలోనే తినండి. అది కొంచెం రాగా ఉంటుంది. అంటే నేను కొద్దిగా మీకు ఏమనిపించింది చెప్పండి, అలా అలా నేను మా సిస్టర్ మాట్లాడి తీసుకున్న వీడియో. ఈ వీడియో తీస్తున్నానని ఆయనకు తెలియదు. అండ్ ఈ వీడియో నేను పోస్ట్ చేస్తానని కూడా ఆయనకు తెలియదు. సో కొంచెం వెనక్కు ఉండండి. సో ఇది కారు లో కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా కదా. వెనకాల మన వర్కింగ్ సీట్ లా కాకుండా కార్ కుషనింగ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. నార్మల్ చేసి కూడా సాఫ్ట్వేర్ ఉంది. ఎంత నొక్కుతున్నా మళ్ళీ అలా బయటకు వచ్చేస్తుంది. స్వెట్ కూడా నీకు ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఒకవేళ బ్యాక్ సైడ్ మనకి స్వెట్ పడుతుంది కదా, అది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా బాగుంది. నార్మల్ చైర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ చైర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, మామూలు ప్లాస్టిక్ చైర్స్, వాటిలో కూడా ఇది పెట్టుకోవచ్చు. ఇవి ఇచ్చారు కదా, ఇది యూజ్ చేసుకుని వెనకాల క్లిప్స్ యూజ్ చేసుకుని కార్స్ బ్యాక్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది యూజ్ చేసుకుని. అండ్ హియర్ మనకి దీనికి ఇవ్వలేదు, బట్ ఇది సరిపోద్ది. ఇది మనం జస్ట్ ఇలా పెట్టేసుకుంటాం కదా, ఇలా హ్యాండ్ పట్టుకోవడానికి ఇలా కూడా ఈజీ టు క్యారీ.